మనందరం కూడా యూపీఐస్ అయినా ఫోన్ పే, గూగుల్ పే లాంటివి ఎంతలా వాడుతున్నా సరే యూపీఐస్ అవసరం ఎంత ఉందో అలానే బ్యాంక్స్ అవసరం కూడా అంతే ఉందండి. అలాంటి యూపీఐస్ లో మనం మాక్సిమం 1 day లో 1 lakh రూపీస్ వరకు మాత్రమే సెండ్ చేసుకోవడానికి ఫీల్ అవుతుంది. అదే 1 lakh కన్నా ఎక్కువ సెండర్ కి మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే బ్యాంక్స్ లో నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ద్వారా మాత్రమే సెండ్ చేసుకోగలుగుతాం. అలాంటిది ఐఎంపీఎస్ లో మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి కొత్త రూల్స్ ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. ఆ రూల్స్ ఏంటి, కొత్తగా వచ్చిన ఈ రూల్స్ లో లిమిట్స్ ఎలా ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఐఎంపీఎస్ రూల్స్ కి కొత్తగా వచ్చిన రూల్స్ కి డిఫరెన్స్ ఏంటి, అలానే మనీ ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళకి ఈ కొత్త రూల్స్ ఎలా యూజ్ అవుతాయో కూడా చూద్దామండి. వెల్కమ్ టు శ్రావణ్ ఇన్ఫో తెలుగు. నేను మీ శ్రావణ్ కుమార్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. ముందుగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్తగా తెచ్చిన ఐఎంపీఎస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 1st February 2024 నుంచి అప్లికబుల్ అవుతున్నాయండి. ఈ ఐఎంపీఎస్ ద్వారా మీరు ఒక బ్యాంక్ నుంచి వేరే బ్యాంక్ కి ఇన్స్టెంట్ గా మనీని 5 lakhs వరకు బెనిఫిషరీని యాడ్ చేయాల్సిన అవసరం లేకుండానే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎస్బీఐ నుంచి హెచ్డిఎఫ్సి కి 5 lakhs లోపు ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నా, అలానే ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి కెనరా బ్యాంక్ కి 5 lakhs లోపు మనీని ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నా సరే ఇలా మీరు ఒక బ్యాంక్ నుంచి వేరే బ్యాంక్ కి ఈజీగా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని ఎన్పిసిఐ అనౌన్స్ చేసింది. మరి బెనిఫిషరీకి మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏం కావాలి? ఇంతకు ముందు వరకు ఉన్న ఐఎంపీఎస్ రూల్స్ ప్రకారం ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్స్ ని P2A బేసిస్ అంటే బెనిఫిషరీ అకౌంట్ నెంబర్ అలానే ఐఎఫ్ఎస్సి కోడ్ బట్టి ఈ ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్స్ జరిగేవి. లేదంటే P2P బేసిస్ లో బెనిఫిషరీ మొబైల్ నెంబర్ తో పాటు MMID అదేనండి మొబైల్ మనీ ఐడెంటిఫైర్ ని యూజ్ చేసుకుని ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్స్ జరిగేవి. అదే ఈ కొత్త ఐఎంపీఎస్ గైడ్లైన్స్ ప్రకారం జస్ట్ మీరు ఎవరికైతే ఐఎంపీఎస్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నారో ఆ రిసీవర్ మొబైల్ నెంబర్ తో పాటు ఆ రిసీవర్ కి ఏ బ్యాంక్ లో అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ నేమ్ ని జస్ట్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. అలా ఎంటర్ చేయగానే మీకు రిసీవర్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతాయి. దీంతో జస్ట్ 2 డీటెయిల్స్ తో మీరు ఎవరికైనా సరే మనీని ఇలా ఈజీగా ఐఎంపీఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. అంటే మీరు కొత్తగా ఎవరైనా బెనిఫిషరీకి మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు బెనిఫిషరీని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ఇలా ఇన్స్టెంట్ గా మనీని అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అదే ఇంతకు ముందు వరకు అయితే గనక మీరు రిసీవర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్, మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చేది. అప్పుడు మాత్రమే ఐఎంపీఎస్ ట్రాన్స్ఫర్ అనేది కంప్లీట్ అయ్యేది. ఇక నుంచి మారిన ఐఎంపీఎస్ రూల్స్ ప్రకారం జస్ట్ రిసీవర్ మొబైల్ నెంబర్ అలాగే బ్యాంక్ నేమ్ ని ఎంటర్ చేస్తే ఐఎంపీఎస్ పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. మీరు ఎవరికైతే మనీ ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నారో ఆ రిసీవర్ బ్యాంక్ డిఫాల్ట్ MMIDని సెండర్ MMIDతో మ్యాప్ చేయాల్సి ఉంటుంది. అంటే సింపుల్ గా లింక్ చేయాలనుకోండి. MMID అంటే మొబైల్ మనీ ఐడెంటిఫైర్ అండి. దీనికోసం తెలియకపోతే గనక ఎస్బీఐ అలానే హెచ్డిఎఫ్సి అకౌంట్ హోల్డర్స్ MMIDని ఎలా తెలుసుకోవాలో దాని మీద వీడియోస్ చేశానండి. ఈ వీడియో చూసాక ఆ వీడియోస్ కూడా ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను కాబట్టి ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. అలా సెండర్ అలానే రిసీవర్ MMID మ్యాప్ అవడంతో జస్ట్ మొబైల్ నెంబర్, బ్యాంక్ నేమ్ ని యూజ్ చేసి రిసీవర్ ఐడెంటిఫికేషన్ ని బ్యాంక్స్ ఈజీగా ట్రాక్ చేస్తాయి. అంతేకాకుండా ఈ ఐఎంపీఎస్ కొత్త సర్వీస్ ని మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, బ్యాంక్ బ్రాంచెస్, పేటిఎంస్, SMS, IVRS ఛానల్స్ లో ఇంప్లిమెంట్ చేసుకోవాలని చెప్పి ఆల్రెడీ ఎన్పిసిఐ బ్యాంక్స్ కి ఇన్స్ట్రక్షన్స్ అయితే పాస్ చేసిందండి. దీంతో 1st February 2024 నుంచి ఈ ఫెసిలిటీ ఉన్న అన్ని బ్యాంకింగ్ ఛానల్స్ లో కొత్త ఐఎంపీఎస్ ఫీచర్ అయితే అవైలబుల్ గా ఉందండి. ఒకవేళ ఒకే మొబైల్ నెంబర్ కి 2 బ్యాంక్ అకౌంట్లు లింక్ అయితే ఏం చేయాలండి? నేను 3 lakhs మనీ ట్రాన్స్ఫర్ చేద్దామని అనుకుంటున్నాను, కాకపోతే నా ఫ్రెండ్ మొబైల్ నెంబర్ కి 2 బ్యాంక్ అకౌంట్లు లింక్ అయి ఉన్నాయండి. ఇప్పుడు నేనేం చేయాలి? అలాంటి టైంలో రిసీవర్ ప్రైమరీ లేదంటే డిఫాల్ట్ అకౌంట్ లోకి మనీ అయితే ట్రాన్స్ఫర్ అవుతుందండి. ఒకవేళ రిసీవర్ అదేనండి బెనిఫిషరీ ఎటువంటి ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోకపోతే గనక ట్రాన్సాక్షన్ ఫెయిల్ లేదంటే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒకసారి లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.